ముసలితనంలో గుండె సమస్యలు వస్తే భయపడాల్సిన పని లేదని, వయసుతో సంబంధం లేకుండా గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని కరీంనగర్ మెడికోవర్ ఆసుపత్రి సిటీ సర్జన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓపెన్ హార్ట్ సర్జరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. బెజ్జంకి మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన 75 ఏళ్ల ఎల్లయ్య అనే వ్యక్తి ఆయాసంతో ఆసుపత్రికి రాగా అతనికి గుండె పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. గుండెలో వాల్స్ చితికిపోయి 2 వాల్వుల నుంచి రక్తం లీకేజీ అవుతున్నట్లు గుర్తించామన్నారు. వెంటనే పేషెంట్ కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని వివరించి ఓపెన్ హార్ట్ సర్జరీకి సిద్ధం చేసినట్లు తెలిపారు. బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని 4 రోజుల్లోనే పేషెంట్ను డిశ్చార్జ్ చేసినట్లుగా వెల్లడించారు. వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారికైనా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేందుకు కార్డియాక్ రెడీ హాస్పిటల్గా తీర్చిదిద్దడమే కాకుండా ప్రతి గుండెను కాపాడుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలోని సిటీ అనెస్థెటిస్ట్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, హాస్పిటల్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి మల్లారెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. మామూలు అందరు పేషెంట్లా ఫాస్ట్గా రికవర్ అయ్యాడు. సర్జరీ చేసి ఇది 4వ రోజు డిశ్చార్జ్కి రెడీగా ఉన్నాడు పేషెంట్. మామూలుగా ఇతనికి వచ్చింది మైట్రల్ వాల్ లీక్ అవుతుంది. ఇతని 4 కవాటాలు ఉంటాయి గుండెలో. ఒకటి మైట్రల్ వాల్, ఒకటి ట్రైకస్పిడ్ వాల్, ఒకటి అయోర్టిక్ అండ్ పల్మనరీ వాల్. మైట్రల్ వాల్, ట్రైకస్పిడ్ వాల్ 2 కవాటాలు లీక్ అవుతున్నాయి ఇతనికి. మామూలుగా సాధారణంగా మన ఇండియాలో రొమాటిక్ ఫీవర్ వలన వస్తాయి వాల్ లీక్. అది ఇతని విషయంలో ఏంటంటే వయసు రీత్యా వచ్చింది. దీన్ని మిక్సోమైటస్ డీజనరేషన్ అంటారు. ఇతనికి వాళ్ళు కవాటాన్ని సస్పెండ్ చేసే ఆపరేటస్ ఉంటుంది, టెన్సర్ ఆపరేటస్. అవి రప్చర్ అయినాయి, కార్డెట్ ఎండ్ని అంటాము. అవి 2 కార్డెట్ ఎండ్ని రప్చర్ అయినాయి. ఇంకా మిగిలిన కార్డే బాగా ఎలాంగేట్ అయినాయి. అందుకని వాల్ లీక్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వాల్. రైట్ సైడ్ వాల్ యాన్లెస్, దాని సర్కంఫరెన్స్ పెరిగి అది లీక్ అవుతుంది. ఈ మైట్రల్ వాల్ రీప్లేస్ చేసాం, ట్రైకస్పిడ్ రిపేర్ చేసాం. ఇతను న్యూట్రిషనల్ స్టేటస్ బాగాలేదు కాబట్టి ఇతనికి టీపీఎన్ ఐవీగా ఇచ్చాం, ఇంట్రాలైపిడ్ అని, టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటాము. తాతయ్యకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఇంతకుముందు వేరే హాస్పిటల్లో సజెషన్ చేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే 50-50 ఛాన్సెస్ ఇచ్చారు. ఒకవేళ సర్జరీ అయిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, వాటికి మాకు సంబంధం లేదని అట్లా మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళని కలిసి టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత పర్లేదు మేము చూసుకుంటామని చెప్పేసి, అన్నీ మా బాధ్యత మేము చూసుకుంటామని చెప్పేసి సర్జరీ స్టార్ట్ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఇవాళ 4 డేస్ అవుతుంది. ఇప్పటికీ మంచిగా ఉన్నారు, నడుస్తున్నారు, హెల్తీగా నడుస్తున్నారు. ఫ్రూట్స్ అవి ఇచ్చినా తింటున్నారు. ఇప్పుడు మంచిగా